Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోండి సీఎం చంద్రబాబు వైఎస్ జగన్ హెచ్చరిక. ఎందుకు మానుకుంటాడు ఆయన? మానుకోవడానికా? మాకు వద్దురా నాయన ఎన్ఎంసీ పర్మిషన్ ఇస్తే ఎన్ఎంసీ పులివెందుల్లో కాలేజీ పెట్టుకోండి, కాలేజీ రెడీగా ఉంది, మీరు సీట్లు నింపుకోండి అని వాళ్ళు అప్రూవల్ కాపీ ఆమోదం తెలిపితే విస్మయం వ్యక్తం చేసిన ప్రభుత్వం మీరు చెప్తే ఉంటుందా ప్రైవేటీకరణ మానుకోండి అని? ప్రైవేటీకరణ చేయటానికే వాళ్ళు విస్మయం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ చేయటానికే పులివెందుల్లో మాకు అవసరం లేదు సీట్లు, మేము భర్తీ చేయమని చెప్పి రిటర్న్ లెటర్ రాసే పరిస్థితికి వచ్చారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ విస్మయం వ్యక్తం చేసిందట. ఏంటి వీళ్ళు ఇస్తానంటే సీట్లు లేక గొడవ పడుతున్నారు, మిగతా రాష్ట్రాల నుంచి మాకు పెంచండి అని చెప్పి వీళ్ళు ఇచ్చిన సీట్లు వద్దని లెటర్ రాశారేందని వాళ్ళు విస్మయం వ్యక్తం చేస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎన్ఎంసీ ఎట్లా పర్మిషన్ ఇచ్చిందని వీళ్ళు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మేమేదో ప్రైవేట్ వాళ్ళకి అమ్ముదాం అనుకుంటే వీళ్ళు డైరెక్ట్గా లెటరే రాశారు, ఇది ఎట్టెట్ట కథ మేము అడకతలకి అని చెప్పి వాళ్ళు ఆగుతారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోండి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. కానీ వాళ్ళు ప్రైవేటీకరణ మానుకోవడానికి కాదు, ఈ ఎత్తంతేసింది ప్రైవేటీకరణ చేయడానికి, ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలను అమ్మటానికి అనేది స్పష్టంగా కనపడుతుంది. ఆ మాటన స్కాములు చేయడం విరమించుకోకపోతే ప్రజాగ్రహం తప్పదు, పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితి చేయడం ఏంటి, పులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేస్తే వద్దనడం ఏంటి, తక్షణమే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలి, పాడేరు కాలేజీని 50 సీట్లకు పరిమితం చేసినా పులివెందుల కాలేజీకి వచ్చిన 50 సీట్లు వద్దని మంజూరు చేస్తే వద్దన్నా, వీటన్నిటి వెనక ఒక పెద్ద స్కామ్ ఉంది, కుట్ర ఉంది అనేది పెద్ద చర్చ జరుగుతుంది. ఆ స్కామ్ కుట్ర ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీకి స్పాన్సర్ చేసే వ్యక్తులకు సంబంధించి వాళ్ళ సంస్థలకి ఆ కాలేజీలను అప్పచెప్పే కార్యక్రమం చేస్తున్నారు ప్రైవేటీకరణ పేరుతో. 3 ఫీ పోయి 4 పీస్ వచ్చినాయి. ఆ 4 పీలలో ఈ 4 పీ కార్యక్రమం ఈ కుంభకోణం.